హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో చాలా గ్రేట్గా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ అవుతుంది. మరి సురభి వేణుగోపాల్ ఇండియా చీఫ్ కాబట్టి మరి ఎన్నో ప్రోగ్రామ్ చేసింది. ఈరోజు చాలా భారత్న దాదాపు ఒక 2000 మంది ఫైటర్స్ వచ్చారు. రకరకాల ఫైటర్స్, కుంఫు అని, చోటోకన్ కానీ, బోడోకన్ కానీ, కిక్ బాక్సింగ్ ఫైటర్స్ కానీ రకరకాల ఫైటర్స్ వచ్చారు. మరి ఒక్కసారి వేణుగోపాల్ సార్ ఇక్కడనే ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఒకసారి చూసుకున్నట్టయితే సార్ నమస్తే. సార్ నమస్తే. వేణుగోపాల్ మాస్టర్ అంటే ఈసారి మరి ఇండియా చీఫ్, కొంచెం ముందు రండి, ఇండియా చీఫ్. మరి ఒకసారి సురభి వేణుగోపాల్ గత ఎన్నో దాదాపు ఒక 40-50 ఏళ్ళ వస్తుంది ఆయన ఉన్నాడు. కాకపోతే ఒక 40 ఏళ్ళ మంచి సీనియర్ లో ఉన్నాడు. మరి బ్రహ్మాండమైన పిల్లలు కొన్ని 1000 మంది మాస్టర్స్ ఉన్నారు తన దగ్గర. మరి ఈ ప్రోగ్రామ్ కి అయితే మరి ఫస్ట్ ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్ ఎలా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్? ఏంది? చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉన్నది. అంటే ఇప్పుడు ఇండో నేపాల్ అనేటువంటి టోర్నమెంట్ ఏదైతే ఉందో, యాక్చువల్ గా నేపాల్ దేశము ప్లస్ మన దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు, మా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా మిగతా ఇతర రాష్ట్రాలు కూడా పాల్గొంటున్నటువంటి ఈ ఇండో నేపాల్ టోర్నమెంట్ ఒక ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ ను తలదన్నేటువంటి విధంగా చాలా గ్రాండ్ గా జరుగుతాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అది వాస్తవంగా చాలా మంచి రెస్పాన్స్. ఈ రోజు ఎంతమంది ఫైటర్స్ వచ్చారు సార్? ఈ రోజు దాదాపు 800 నుండి 1000 మంది పిల్లలు ఇందులో పాల్గొనడం జరిగింది. నిన్న అంటే శనివారం రోజు జరిగినటువంటి టోర్నమెంట్ లో కూడా దాదాపు 1000 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సర్టిఫికేట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్ సర్టిఫికేట్ స్పోర్ట్స్ కోటా పనిచేస్తుందని చాలా మాస్టర్ల ద్వారా ఎన్నుడు జరిగింది. ఎంత రీజన్ ఇది? 100% కరెక్ట్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క టోర్నమెంట్ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఇది గౌరవనీయులు మా గ్రాండ్ మాస్టర్, మా ఇండియా చీఫ్ గౌరవనీయులు ఎల్ నాగేశ్వరరావు సార్, తర్వాత నేపాల్ నుండి వచ్చేసినటువంటి బిఆర్ మిత్రా గారి యొక్క సిగ్నేచర్ ఉంది. కాబట్టి ఆ సర్టిఫికేట్ చాలా వాల్యూడ్ ఉంది. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ అనేటువంటిది ఐటీబీటీలో కానివ్వండి, తర్వాత నేవీలో కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ లో కానివ్వండి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, సిఆర్పిఎఫ్ లో కూడా ఈ యొక్క సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చాలా మంది అనడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మీ దగ్గర బ్లాక్ బెల్ట్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది సీనియర్స్ ఉన్నారు? ఎన్ని క్లాస్ ఉన్నారు? మీరు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? మీ అవార్డు రివార్డ్స్ ఏంది? నేను చాలా అవార్డ్స్ వచ్చాయి. అందులో అతి ముఖ్యమైనటువంటి అవార్డు ఏంటంటే, నాకు మెడ్రాస్ తెలుగు అకాడమీ ద్వారా నేను ఉగాది పురస్కార్ అంటే గవర్నర్ అవార్డు తీసుకోవడం జరిగింది. చెన్నైలో నేను చెన్నై మ్యూజిక్ అకాడమీ ఆడిటోరియంలో నాకు గవర్నర్ గారితో చాలా పెద్ద ఎత్తున సన్మానం చేసి అక్కడ నాకు గవర్నర్ గారితో అవార్డు ఇవ్వడం జరిగింది. అది నాకు నా జీవితంలో మంచి అవార్డు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూసాం కదా మనము ఈరోజు సురభి వేణుగోపాల్ మాస్టర్ గారు. మరి ఆయన మనకు దొరుకుడు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేమైతే మా కేకే ద్వారా. మరి అలాగనే మరి మన ఇండియా చీఫ్ అని మన సార్ గురుగారు పరిచయం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను క్యోసి ఎల్ నాగేశ్వరరావు. నేను జార్ఖండ్లో ఉన్నాను, కానీ మా సొంతూరు అనకాపల్లి. ఇప్పుడు నేను ఆల్ ఇండియా గోజురు కరాటే ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను చాలా టైమ్స్ జపాన్ వెళ్ళాను, మోర్ దెన్ అదర్ కంట్రీస్, ఏషియన్ ఛాంపియన్షిప్, చైనా కూడా అసిస్టెంట్ కోచ్ ఆఫ్ ద ఇండియా వెళ్ళాను. కానీ తెలంగాణలో వేణుగోపాల్ సార్ రిక్వెస్ట్ చేసేది ఎలాగైనా మనకి ఇక్కడ పిల్లలకి మన దేశంలో కొద్దిగా డెవలప్ చేయాలి ఆర్ట్కి. ఆ ఉద్దేశంతో మేము ఇండో నేపాల్ కరాటే ఛాంపియన్షిప్ పెట్టాం. దీంట్లో చాలా పిల్లలు పార్టిసిపేట్ చేశారు. మోర్ దెన్ 2000 పిల్లలు పార్టిసిపేట్ చేశారు. 2 అంటే ఈ రోజు 4000 వచ్చారా? 1000 పిల్లలు. కానీ ఈ పిల్లల్లోనే మేము చూస్తున్నాం వాళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళకి ఒక క్యాంప్ పెట్టేసి క్యాంప్లో ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి మనం గవర్నమెంట్ రికగ్నైజ్ టోర్నమెంట్ అవుతే దాంట్లో కూడా పిల్లలు వెళ్ళొచ్చు. ఇప్పుడు కరాటే సిఆర్పిఎఫ్లో, ఐటీబీపీలో అన్నింటిలో ఇంక్లూడ్ అయింది. స్కూల్స్ గేమ్లో, ఖేలో ఇండియా అన్ని జగలో ఉన్నాయి. అంటే కరాటే స్పోర్ట్స్ డిసిప్లిన్ గేమ్స్, ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ గేమ్,
ఇంకా మన ఇండియాలో కూడా డిఫెన్స్లో కూడా ఉన్నది. అందు గురించి అందరికీ నేర్చుకోవాలా. ఇలాంటి ఆట ఎక్కడా లేదు, ఎందుకంటే వరల్డ్లో ఫేమస్ ఆట ఇది. ఈ ప్రకారంగా మనం నెక్స్ట్ టైం ఈ తెలంగాణలో మనం అనుకుంటున్నాం ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కూడా చేస్తాము. మోర్ దెన్ 10 కంట్రీస్ వస్తాయి, ఇంకా బాగా జరుగుతుంది. ఆ ఉద్దేశం మీద పనిచేస్తున్నాం. ఇప్పుడు నాతో వచ్చే నా ఫ్రెండ్ ఇతను చాలా పెద్ద పొజిషన్లో ఇప్పుడు కరాటేలో ఉన్నారు. మన దేశంకి మన ఇండియాకి చాలా గౌరవం. పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారంటే మన తో రిలేషన్ ఉన్నది కనుక మనం పిల్లలకి ఒక లైన్ దొరుకుతుంది కరాటేలో. ఇప్పుడు శ్యాన్ బిఆర్ మిత్రా నేపాల్కి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఇంకా టీం తీసుకొని ఫుల్ టీంలో ఇక్కడికి వచ్చారు. లాస్ట్ టైం నేను ఒకినావా వరల్డ్ టూర్నమెంట్కి జపాన్ వెళ్ళాను. నేను కూడా పార్టిసిపేట్ చేశాను. టాప్ 16లో నేను వచ్చాను. అలాగే నా పిల్లలు కూడా ప్రదేశంలో వెళ్ళి పేరు తెచ్చుకోవాలా, మన ఆంధ్రాకి మన తెలంగాణకి డెవలప్ చేయాలా అని నా ఉద్దేశం. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అందరికీ ఒకరు గౌరవం. మన తెలుగు పిల్లల మీదకి వెళ్తే మనకి చాలా పెద్ద ఇది. ఆ ప్రకారంగా కరాటే ఆర్ట్ చాలా గుడ్ ఆర్ట్. ఎందుకంటే కోవిడ్ టైంలో మీరు చూసుంటారు, కోవిడ్లో దీని బ్రీదింగ్ ఎక్సర్సైజ్తో చాలా మందికి హెల్ప్ అయింది. ఇది నేనే కాదు, సైంటిస్టులు జపాన్లో పెద్దోళ్ళు బతికారు దీని గురించి. మోర్ దెన్ 90 ఏజ్, 100 ఏజ్, 80 ఏజ్లో వాళ్ళు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసి దీని నుంచి బయటకు వచ్చారు. అంత పెద్ద మంచి ఆర్ట్. యోగా కరాటే చేసిన వాళ్ళకి ఎప్పుడు జబ్బులు రావు. మళ్ళీ సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ ద నంబర్ 1 గర్ల్స్ గురించి. ఇప్పుడు కరాటే ఒక క్రేజ్లో వెళ్తుంది. కరాటే ఏషియన్ గేమ్స్లో ఉన్నది, నేషనల్ గేమ్లో ఉన్నది, సార్క్ గేమ్లో ఉన్నది, కామన్వెల్త్ కరాటే ఫెడరేషన్లో ఉన్నది. అలాంటి టైంలో పిల్లలకి భవిష్యత్తు చేయాలంటే వాళ్ళు ఫీచర్ చేసుకోవాలంటే కరాటేలో ఉన్న వాళ్ళు ఫీచర్ చేసుకోవచ్చు. కానీ కరాటేలో ఒక టాప్ లైన్లో ఉండాలా. ద జెన్విన్ ఫెడరేషన్ అండ్ జెన్విన్ అసోసియేషన్లో వాళ్ళు ఇంక్లూడ్ అవి ట్రైనింగ్ చేయాలి. ఇలాగ ఇక్కడ అక్కడ చేస్తే అవదు. ద రికగ్నైజ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఒరిజినాలిటీ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ సపోర్ట్, ఒలింపిక్ సపోర్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ద ఫ్యూచర్. ఓకే, అది లేకపోతే పిల్లలు మీదకి వెళ్ళలేరు. చాలా మంది కరాటేలో చెప్పకూడదు కానీ అలాంటి మాట మోసం కూడా చేస్తారు, కానీ అది మంచిది కాదు. మనం పిల్లలకు భవిష్యత్తు చేయాలి. ఇప్పుడు ఇంత కష్టపడ్డాడు వేణుగోపాల్, ఎందు గురించి నేపాల్కి పిలిచారు, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు, మంచి హోటల్ ఇచ్చారు, ఉన్నంకి తిన్నాంకి అన్ని బాగా చూసుకుంటున్నారు. అలాగా మనం ఒక దేశం బాగుంటే మన పిల్లల భవిష్యత్తు కూడా అవుతుంది. మన పిల్లలు కూడా వెళ్ళి అక్కడ బాగా చేసుకుని వస్తే మన దేశం పేరు అవుతుంది, వాళ్ళ భవిష్యత్తు కూడా అవుతుంది. కరాటే చేసిన వాళ్ళకి ఎవరికి ఏ జబ్బులు రావు, నషా చేయరు. ఒక నషా చేసిన వాళ్ళ పిల్లలు ఆ లైన్లో వెళ్ళరు. అలాంటి మీకు ఆంధ్ర గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తాను, ఈ కరాటేకి ముందుకు తెస్తే చాలా మంచిది. మన జనానికి ఒక చాలా హెల్ప్గా, అంటే వచ్చిన పీడికి, యంగ్ పీడికి ఒక తావు దొరుకుతుంది. వేణుగోపాల్ లాంటి మనిషికి ముందుకుంచి కోచ్గా గవర్నమెంట్ డిప్యూట్ చేయాలా. ఎవ్రీ డిస్ట్రిక్ట్స్లో కరాటే గురించి పనిచేసి ఒక కోచ్ ఉంచితే ఆడపిల్లలకి నేర్పుతారు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్గా. ఇంకొక ప్లేయర్ దాంట్లోనే తీసి స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ పొజిషన్లో తెస్తారు. ఇదే నేను చెప్తాను. అండ్ ద QC ఎల్ నాగేశ్వరరావు, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా గుజరీ కరాటే డివిజన్. ఇంకా నేను ఫస్ట్ మ్యాన్ని ఇండియాలో టాటా స్టీల్ నాకు ఉద్యోగం ఇచ్చింది. యాజ్ ద చీఫ్ కోచ్గా నేను టాటా స్టీల్లో పనిచేస్తున్నాను. ఇంకా టాటా స్టీల్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసి 3 times జపాన్ పంపింది. జపాన్ వెళ్ళి నేను ప్రతి 2 సంవత్సరాలకు వెళ్ళి అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నా పిల్లలకి మన దేశంకి డెవలప్ చేయాలంటే నేను బాగా నేర్చుకుంటేనే వాళ్ళకి నేర్పగలను. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మనం చూసాం కదా, ఈ రోజు మనము ఈ ఫుడ్ విషయం మాత్రము చాలా బ్రహ్మాండంగా చెప్పచ్చు. ఫుడ్ మాత్రం బ్రహ్మాండం ఉంది. నేను ఎన్నో ఛాంపియన్షిప్ చూసినా కానీ ఇప్పటివరకు ఈ ప్రోగ్రామ్ మాత్రం ఫుడ్ చాలా బ్రహ్మాండంగా చెక్ అవుతారు, ఎక్సర్ పెట్టారు. పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా అడిగి బయట కూడా తెలుసుకున్నాను. చూస్తూ KK న్యూస్ నమస్తే. చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి.